నమస్కారం వెల్లాడి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో కన్నుల పండుగగా రాములవారి కళ్యాణం. వేములవాడలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుకలు. రుద్రంగి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ పాయ శ్రీనివాస్. వాసవి నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు బోయినపల్లితో పాటు బూరుగుపల్లి, స్తంభంపల్లి, తడగొండ తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్ చెన్నాడి కమలాకర్ రావు, మాజీ సర్పంచ్ గుంటి లతా శ్రీశంకర్, శ్రీ సీతారామచంద్ర ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జ ప్రభాకర్, శివాలయ చైర్మన్ బోయిని రాజు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దయచేసి 1-2 బాగా పంపించండి. సీతమ్మ వారికి ధరింపజేయనున్న ఈ మాంగళ్యానికి నమస్కరించడం ద్వారా మన మాంగళ్యాలని యదనమాన్ భవతి యో నక్షత్రానాయదనమాన్ భవతి యో వాం పుష్పం భేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం భేద యో వాం బోయినపల్లి మండలం నీరజ్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రుల ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు శ్రీ సీతారామచంద్రుల ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చి మేళతాళాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూస పద్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, గ్రామ యువకులు, హనుమాన్ భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ధరించాలి. మీరు ఉంచుకోవచ్చు. వ్రతం పూర్తి కాగానే కంకణం విప్పేయాలి. అటువంటి నిబంధనలు ఏమీ ఉండవు. చైత్రమాసే శుక్లపక్షే నవమ్య వసంతకాలంలో చైత్ర శుద్ధ నవమి రోజు గురువారము జరుగుతుంది. అందరూ హనుమానికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం శ్రీరామపత్రీ జనకస్య పుత్రే సీతాంజనా సుందరి కోమలాంగి పీతాంబరో రత్న విభూషణాఢ్యో వధూవరాజ్యాం వరదాతమస్తు వసంతలక్ష్మీ వరరాజలక్ష్మీ తీరా భక్తి శ్రద్ధలతో 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నండి. జై శ్రీరామ్.
రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు. వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్ లో పార్టీ జెండా ఎగురవేసి సీట్లు పంపించేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తలు కలిగిన పార్టీగా బీజేపీ ఎదిగిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, రేగుల రాజు, పట్టణ ఉపాధ్యక్షులు అన్నం నర్సయ్య, కార్యక్రమ కన్వీనర్ బుర్ర మహేష్ గౌడ్, తడుక రాజు, రేగుల సంతోష్ బాబు, శ్రీకాంత్, శంకర్, లక్ష్మీరాజ్యం, వైభవ్ బాలరాజు, బండ మల్లేశం, ఏరెడ్డి రాజిరెడ్డి, చారి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంతోషం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఒకవైపు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ఒకవైపు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కేంద్ర నాయకులకు, పట్టణ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మన పట్టణ అధ్యక్షుడు మిత్రుడు రాపల్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎర్ర మహేష్ గారు, అదేవిధంగా బండ మల్లేశం గారు, మరి రేగుల సంతోష్ గారు, వివిధ హోదాలో ఉన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఈనాడు మరి 1980లో ఏప్రిల్ 6 నాడు మరి ఆనాడు వాజ్పేయి విశ్వగురువు కాబోతున్నటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థలతో పాటు మరి ఈ రాష్ట్రంలో కూడా కాషాయ జెండాను ఎగరవేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మన ప్రియతమ నాయకులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి మరింత ముందుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1980లో స్థాపించబడ్డ బీజేపీ పార్టీ దేశద్రోహుల పార్టీలన్నింటినీ కూడా మట్టి కల్పిస్తూ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3వసారి భారతదేశ ప్రధానిగా సేవలందిస్తున్న తరుణంలో ఈరోజు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా పట్టణ శాఖ అందరి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జెండా కార్యక్రమం నిర్వహించుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దేశ ప్రజలందరూ మరియు మన రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్న తరుణం రానున్న ప్రతి ఎన్నికలలో మున్సిపల్ ఎన్నిక కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఏదైనా కూడా బీజేపీ జెండా ఎగరవేయడమే ఖాయంగా ప్రతి కార్యకర్త పనిచేస్తున్న తరుణం. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన పార్టీ పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని కండ్ల పండుగ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, మద్దిగుంట, గూడెం, రామలక్ష్మణపల్లె, నామాపూర్, చిప్పలపల్లి, మొర్రాయిపల్లె, పోద్గల్ గ్రామాలతో పాటు ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ మంగళిగడ్డ వీరాంజనేయ ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుష్ప వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అబ్జిద్ లగ్న ముహూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించడానికి హనుమాన్ మాలధార స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది. మాజీ ఎంపీపీ శరత్రావు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నేతలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. Nah,
మన భారతదేశం అంతా కూడా ప్రతి హిందూ బంధువులందరూ కూడా చాలా ఘనంగా జరుగుతున్న పండుగ ఈ యొక్క శ్రీరామనవమి. దేశమంతా కూడా ఇలా అన్ని ఆలయాల్లో ఆ రాముని వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మా ముస్తాబాద్ మండలంలో ఈ యొక్క మంగళగడ్డ హనుమాన్ టెంపుల్లో కందుల పండుగ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా ఈ యొక్క రామనవమి సందర్భంగా కళ్యాణం జరుగుతుంది. వేలాదిగా మంది భక్తులు తరలి వచ్చిన వారందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు. అలాగనే మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క శ్రీరాముని సీతమ్మ తల్లి యొక్క అన్ని గ్రామాల్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో రామచంద్ర స్వామి టెంపుల్లో అన్ని గ్రామాల్లో కూడా వేద పండితుల ఆధ్వర్యంలో ఇవాళ ఈ కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్ని గ్రామాల్లో వారి గ్రామాల్లో పాల్గొంటున్నారు. మండలంలోని ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగనే మనం నిత్య జీవితంలో ఎలా మెలగాలో రామతత్వమే మనకు బోధించింది. రాముడు ఏ విధంగా మెలుగుతాడో తల్లిదండ్రుల పట్ల గౌరవము, భార్య పట్ల ప్రేమ, సోదరుల పట్ల అభిమానం, ప్రజల పట్ల ప్రేమతో ఆ రామతత్వమే మనం నడిపించాలి. ఒక పాలకుడు రాముని వల్ల నడుచుకుంటే కూడా రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ ఈ రామతత్వమే మన నిత్య జీవితంలో పాటిస్తే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని తెలియజేసుకుంటాం. మరొకసారి మా మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రసిద్ధిగాంచినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 30 సంవత్సరాల పైన కూడా ఈ సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని కోరుకుంటూ పాడి పంటలు బాగుండాలి, మంచి వర్షాలు కురవాలి, అకాల వర్షాలు నివారణ కావాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కొరకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాలని అందరూ కూడా రామచంద్ర వారి అనుగ్రహంతో ఆ మంగళగడ్డ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో అందరూ చల్లగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనందరం కూడా ఉండాలి. సర్వే జనా. శ్రీరామనవమి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గట్ల మీనయ్య ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు నిర్వహించారు. కళ్యాణంలో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడం సంతోషకరమని అన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, నాయకులు గడ్డం శ్రీను, ఎర్రం గంగనరసయ్య, తర్రె మనోహర్, తర్రె లింగం, గండి నారాయణ, సామ మోహన్ రెడ్డి, పరందాం, అభిలాష్, ఎర్రం అరవింద్, చిలకల శ్రీకాంత్, ఆంజనేయ స్వామి భక్తులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. भगवान की जय। सीताराम आंजनेय स्वामी महाराज की जय।
దేశ ప్రగతి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని వేములవాడ బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు బూరిపల్లి పరమేశ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని నంది చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ స్థాపించిన భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ స్థానాల్లో మొదలై నరేంద్ర మోడీ నేతృత్వంలో 3 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనాల్లో విశేష ఆదరణ పొంది ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నిక ఏదైనా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, గోపు బాలరాజు, మాజీ ఎంపీపీ బండ మల్లేశం, రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు నారాయణ, తిరుపతి, మండల కార్యదర్శి శ్రీనివాస్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో ప్రారంభించి 2 సీట్లతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 పర్యాయాలు భారతదేశంలో అధికారంలోకి వచ్చి అనేక కార్యక్రమాలను నిర్వర్తించి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ. నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ని ఈరోజు భారతీయ జనతా పార్టీలో వచ్చింది అని అంటే కేవలం అది నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసి తెలంగాణలో అధికారానికి వస్తుందని తెలియజేస్తుంది. భారత్ మాతాకి శ్రీరామనవమి పురస్కరించుకుని వేములవాడ రాజన్నాలయానికి వచ్చే భక్తులకు పులిహోర, త్రాగునీరు పంపించేశారు. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో వాసవి డివైన్ క్లబ్, వాసవి క్లబ్స్ క్లబ్, వాసవి మిత్ర మండలి వారి సహకారంతో తిప్పాపూర్ బస్టాండ్లో భక్తులకు పులిహోర పంపించేశారు. ఈ సందర్భంగా వైశ్య సంఘం భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సత్రం నిర్వాహకులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాడికొండ పవన్ కుమార్ మాట్లాడుతూ కళ్యాణం అనంతరం వారి స్వగ్రహాలకు వెళ్లే శివపార్వతులకు భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాడికొండ పవన్ కుమార్, వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, వాసవి మిత్ర మండలి సభ్యులు గూండ్ అశోక్, కోటగిరి రాజేందర్, చేపూరి సురేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నారాల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వంగల కిరణ్, వాసవి డివైన్ క్లబ్ కట్కూరి సంతోష్, ప్రధాన కార్యదర్శి బొడ్ల ప్రసాద్, అవోప శాఖ వేములవాడ పిఆర్ఓ మడిశెట్టి మహేష్, వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10 నుంచి 50 మంది వరకు ప్రతి కార్యక్రమానికి విచ్చేసి మన కార్యక్రమం దిగ్విజయానికి వారు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా పేర్లు మర్చిపోతే అన్యదా భావించద్దు. మరోసారి ఈ యొక్క పులిహోర పంపిణీ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆ రాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాచి అన్నపూర్ణదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, మున్సిపల్ తరపున కమిషనర్ అన్వేష్, కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాల మేరకు బీజేపీ స్థానిక నాయకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజన్న ఆలయ ఆవరణలో 11 గంటల 55 నిమిషాలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య కళ్యాణ క్రతువును ఆలయ అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ చేతుల మీదుగా నిర్వహించగా రాచకొండ భాను, అనురాధ దంపతులు కన్యాదాతలుగా వివరించారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం వేసవి నేపథ్యంలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అరటి పండ్లు అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జోగినీలు, ఇజ్రాలు రాజన్నను మనవాడడం ఆనవాయితీగా వస్తుంది. ఫలితం కలుగుతుందట. శ్రీరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 200
జరిగింది. కాబట్టి నేను వచ్చేసి జౌడి బారికని నేను ఇప్పటి నుంచి వచ్చానండి. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర వస్తున్నాను. ఇక్కడ గత 5 సంవత్సరాలలోపు ఈ హరారు మాదేవ్ జయశ్రీ మహాకాల్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా శివగణాదులకు శివశక్తులందరికీ శనార్థి. మేము గత 15 సంవత్సరాల నుంచి వేములవాడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజన్న తలంబ్రాలు అనేటివి శ్రీరామనవమి ముందే రాజన్న కళ్యాణం జరుగుతుంది. తర్వాత శ్రీరామనవమి రోజు ఈ జోగినీలు కానీ శివశక్తులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్, నల్గొండ రకరకాల జిల్లాల నుంచి ట్రాన్స్జెండర్స్ జోగిని శివశక్తులు రావడం జరుగుతుంది. హాయ్ అందరికీ శనార్థి. నేను మాట్లాడుతున్నా బోడుప్పల్ జోగిని సిరిని. మేము గత 10 సంవత్సరాల నుంచి వేములాడకు రావడం జరుగుతుంది. మాకు ఎప్పుడైనా వేములాడలో మాకు ఇక్కడ తలంబ్రాలు సంవత్సరానికి ఒకసారి తలంబ్రాలు పోసుకుంటాం. మేము ఇక్కడ దేవునితో మేము లగ్గం చేసుకుంటాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పోలీస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఈసారి మాకు బాగా చాలా చక్కగా ఉంది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుండి ఈ శ్రీరామనవమి రోజు తలంబ్రాలకు మేమందరము మా శిష్యులు మేము అందరం మా గురువులు కలిసి అందరం వస్తాము. సంతోషంగా ఈ కళ్యాణం మేము జరుపుకుంటున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. అంటే ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ రాకుండా చూసుకుంటే మేము ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. జోగిని అక్షరాణి అందరికీ శనార్థి. ఇక్కడ ఈరోజు వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ట్రాన్స్జెండర్లు శివశక్తులు జోగినీలు అందరూ కలిసి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు పోసుకోవడం కోసం దేశ విదేశాల నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆంధ్ర నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడానికి వస్తారు. చాలా అంటే అతిపెద్ద జాతర ఇది తెలంగాణలో, చాలా పెద్ద జాతర. ఇంకొకటి ఇక్కడ మాకు రాముడు ఇచ్చిన వరం వల్ల మేము 3వ మనుషులుగా పుట్టడం జరిగింది. కావున శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం సాక్షిగా మేము కూడా ఒకరికొకరము తలంబ్రాలు పోసుకుంటూ ఇక్కడ చాలా ఆనందంగా తెలుపుతున్నాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వేములవాడలో ప్రతి సంవత్సరం వేల దేశాల నుంచి వస్తున్నారు, కొంత వేల మంది వస్తుంటారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రుల స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. వేములవాడ మున్సిపల్ పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం, వేములవాడ దేవాలయం పక్షాన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి తగు చర్యలు తీసుకొని అంగరంగ వైభవంగా జరుపుకొని చెప్పేటువంటి క్రమంలో స్వామివారి పక్షాన కూడా పట్టు వస్త్రాలని ఈరోజు సమర్పిస్తూ
లోక కళ్యాణం జరగాలని భద్రాద్రిలో జరుగుతున్నటువంటి శ్రీరాముడి కళ్యాణము మళ్ళీ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే కళ్యాణం ఎక్కడ అంటే వేములవాడ రాజన్న ఆలయంలో రాత్రి నుంచే బారులు తీరి వేలాది మంది భక్తులు ఈరోజు ఈ శ్రీరాములూరి కళ్యాణానికి తిలకించడానికి రావడం జరిగింది. వచ్చిన భక్తులకు మేలైనటువంటి వసతుల్ని మేలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి దర్శనం కూడా శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి కళ్యాణోత్సవం స్వయంగా తిలకించే విధంగా కూడా తగు ఏర్పాట్లు వేముల రాజరాజస్వామి ఆలయ పక్షాన ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ భారతదేశ వ్యాప్తంగా శ్రీరాముల వారిని ఈరోజు దేవుడిగా పూజిస్తూ శ్రీరాములు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వారి కళ్యాణోత్సవము ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. అది ఇక్కడ వేముల రాజన్న ఆలయాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి, భక్తులందరూ కూడా సుఖ సంతులతో ఆరోగ్యంతో అష్టతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతులతో ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా 3 రోజుల క్రితమే ఉగాది నుంచి సన్నబియ్య పంపిణీ కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినాం. అదేవిధంగా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఆశీస్సులు అందాలనే భగవంతుని సందర్భంగా మరి ప్రార్థిస్తూ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో పల్లకిపై స్వామివారి ఉత్సవ మూర్తులను మండపం వరకు తీసుకొచ్చి అబ్జిత్ లగ్న సమూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే కడక మృత్యుంజయ వివిధ పార్టీల నేతలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని కట్న కానుకలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, నాయకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా మన రామచంద్రమూర్తి ఏ వంశం అతని గోత్రం గౌతమ సగోత్రోద్భవాన్ స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్రే అంటే స్వర్ణ రోమ మహారాజు యొక్క ముని యస్యో రిషుషు విక్రమణేషు అధిక్ష్యంచ బహుళాని విశ్వ నమోస్మదంతాయ సహస్రమూర్తయే इवं में गुलाबी फूल देखकर लवणेक्षो सुरा सर्व क्षीर जलारुदे अमरावचंबो सीतारामस्वामी गोविंदा गोविंदा श्री सीतारामस्वामी गोविंदा गोविंदा రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో పల్లకిపై స్వామివారి ఉత్సవ మూర్తులను మండపం వరకు తీసుకొచ్చి అబ్జిత్ లగ్న సుమూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పాపారావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.